కూలి పని చేసుకో. ఈ కూరగాయల బస్తాలు తీసుకువెళ్ళి వంటగదిలో పెట్టేసిరా. కృష్ణయ్య, ఎందుకింత కఠినంగా తయారయ్యావు? నా వల్లేగా షాహిన్షాకి దొరికితే నా వల్లే వారన్ని కష్టాలు పడవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితి కల్పించే బదులు నువ్వు నన్ను తీసుకుపోయి ఉండాల్సింది. మిమ్మల్ని మీరే ఎందుకు నిందించుకుంటున్నారు? మీరు కేవలం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఈ గ్రామానికి సర్పంచ్ అయిన కారణంగా సాక్ష్యాధారాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీరు నేరస్తుడిగా రుజువైన వ్యక్తికి శిక్ష విధించారు అంతే. అది నేను కాదనడం లేదు షాహిన్షా, కానీ నేను మీకు విధించే శిక్షని స్వయంగా నేనే అనుభవించాను. మా మీద పడే ప్రతి దెబ్బ బాధని మాకంటే ముందు మీరే అనుభవించడం అంటే అదే కదా మన మధ్య ఉన్న బంధం. తనువులు వేరైన మనసులు ఒక్కటైన వారు ఒకరి బాధ ఇంకొకరు అనుభవించక తప్పదు. కానీ మీరిలా కన్నీళ్లు పెట్టుకుంటే అది మేము చూస్తూ ఎలా ఊరుకోమంటారు చెప్పండి?